అందరికీ శనార్థులు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో రాజకీయాలు మాత్రం రసవత్తరంగా జరుగుతున్నాయ్యా. ఏందో ఏమో తెలియదు కానీ మస్తు ఆ టాపిక్ అవుతున్నాయి. నా కడుపు మొత్తం ఉబ్బబట్టింది ఈ వార్తలు మీకు ఇప్పటిదాకా చెప్పకపోయేసరికి. మరి ఇంకెందుకు లేటు, ఈ రాజమల్లు మీకోసం బంబాటు ధమాకా దుమ్ము దులిపి వార్తలను తీసుకొచ్చిండు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా షురు చేద్దాం పాండ్రి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ అయ్యిందన్న సంగతి మనకు తెలుసు. విగ్రహావిష్కరణను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిండు కదా. అయితే చాలామంది తండోపతండాలకైతే ఈ కార్యక్రమానికి హాజరుపడ్డారు. మస్తు సక్సెస్ఫుల్ అయ్యింది. కాకపోతే రేవంత్ రెడ్డి సార్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు ఈ విగ్రహావిష్కరణలో. మరి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, ఏమా మాటలు పురాగా అరుచుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. తెలంగాణ రాష్ట్ర సర్కారు బసవేశ్వరుల స్ఫూర్తితోని పాలన సాగిస్తున్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ చేసిండయ్యా. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు అయినటువంటి సభలో మాట్లాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఇంకా ఏం మాట్లాడిండయ్యానంటే, బసవేశ్వరుడు చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాదు, వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమన్యాయంపై దృష్టి సారిస్తున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. అట్లనే రాహుల్ గాంధీ చేసిన 150 రోజుల పాదయాత్రను కూడా గుర్తు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జనగణతో పాటు కులగణన కూడా నిర్వహించాలని ప్రకటించిందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇది బసవేశ్వరుడి సిద్ధాంతాలనే ప్రతిబింబిస్తున్నదని చెప్పి కూడా చెప్పిండు అయ్యా. ఇక బసవేశ్వరుడి సందేశం అనుసరించి ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు సర్కారు ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటదని చెప్పి కూడా అన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుని సందేశం మానవతా విలువల మీద ఆధారపడి ఉన్న సూచికగా అభివర్ణన. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో ఇంకా దామోదర రాజనరసింహ సారు, కొండా సురేఖ మేడంలు, ఎంపీ సురేష్ షెట్లు కారు, ఇంకా మిగతా నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి సారు అభిమానులు, కాంగ్రెసు సైన్యము గట్టిగానే పాల్గొన్నారు ఈ బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో. ఏదేమైనా బసవేశ్వరుడి విగ్రహ ఆవిష్కరణకైతే జనాలు తండోపతండాలుగా తరలిచ్చిండ్రయ్యా. ఇసుకపోతే రాళ్ళంత జనం మోపైనరు. ఇక ఈ లెక్క పంటి ఓవరాల్ గా చూస్తే ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసానికని చెప్పి తెలంగాణ పబ్లిక్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారు కదా. మరి కొంతమందికి వచ్చిందని, కొంతమందికి రాలేదని, ఇంకా కొంతమందికి ఏదో భూమి కోసానికని పైసలు ఉంటేనే కడితేనే ఇస్తామని ఏదో ఇట్లా రకరకాలుగా ఇందిరమ్మ ఈ ఇళ్లల్లో గొల్లెం సప్పుళ్ళు ఉన్నాయి కదా, వాటన్నింటికి పురాగా చెక్కు పెట్టేటట్టుగా తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సార్ ఒక మంచి ఆలోచన, మంచి అప్డేట్ ఇచ్చిండు. ఆ అప్డేట్ ఏందో పురాగా తెలవాలంటే మన ధమాకా ఆర్తను మీరు చూడాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఎప్పటిసందో కలవరిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ తీపి కబురు చెప్పిందయ్యా తెలంగాణ సర్కారు. దగ్గర 1000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు అవుతాయని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని కూడా అన్నాడు. అయితే ఇందిరమ్మ లబ్ధిదారులల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త బయటపడ్డది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు తెలంగాణ సర్కారు కృత నిశ్చయంతో ఉన్నదని కూడా చెప్తున్నారయ్యా. ఇక ఈ ముచ్చట్లలోనే ఇంకో అడుగు ముంగడికేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత కింద లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అధికారులు అయితే మంజూరు చేసిండ్రు. దీంతో ఏకంగా ఇళ్ల నిర్మాణం కూడా అవుతున్నది. ఇక 2వ దశల లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఇళ్ల పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొదటి
విడత కింద దగ్గర 20,000 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైతే ఇండ్ల 5,200 ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయినాయి అయ్యా. ఇక 300 ఇళ్ల గోడలు పూర్తయి స్లాబుకు రెడీ అవుతున్నాయి. ఇక ఇంకో 200 ఇండ్లు స్లాబ్ దాకా పూర్తయి ప్లాస్టిక్ పనులు జరుగుతున్నాయి అన్నట్టు. అయితే ఈ నెలాఖరులోగా మొత్తం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పి అధికారులు భావన చేస్తున్నారు. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 33 జిల్లాలల్లో మండలానికి కనీసం ఒక ఇంట్ల గృహ ప్రవేశానికి పనులు పూర్తి చేయాలని చెప్పి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయ్యా. అయితే జిహెచ్ఎంసీల అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక చేస్తున్నదయ్యా. అయితే పట్టణంలో 10,66,953 మంది ఇందిరమ్మ ఇంటి కోసానికని చెప్పి దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళల్లో 18,000 మంది వరకు మాత్రమే సొంత స్థలం ఉన్నది. అయితే మిగిలిన వాళ్లకు ఇల్లు మంజూరు చేయాలంటే స్థలాలు లేవు. ఇక దీంతో సర్కారు కీలక నిర్ణయమే తీసుకున్నది. జిహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాలల్లో ప్రభుత్వ భూమిని ఎరగబట్టి అందులో G+3 మోడల్లా ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేయాలని చెప్పి పేదలకు అందియాలని చెప్పి భావన చేస్తున్నది. ఇప్పటికే 15 ప్రాంతాలల్లో ప్రభుత్వ భూమిని సేకరణ చేసి స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదికనైతే ఇచ్చిండ్రు. ఇక 1 ఎకరా పరిధిలల్లా 300 ఇళ్ల నిర్మాణాలు చేయాలని చెప్పి హౌసింగ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఊరిస్తేనే ఉన్నది, కానీ ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి? మనది 2.0 నడుస్తున్నది. సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొని వస్తాం, ఎవరిని వదలం, ఉపేక్షించేదే లేదు. సినిమా రాబోయేది ఓ లెక్కలా ఉంటుంది అని ఇట్లా జగనన్న మస్తు డైలాగులు కొట్టిండు కదా. కానీ పాపం జగనన్నకి ఏమైందో ఏమో తెలియదు, కానీ తాడేపల్లికించి మళ్ళీ బెంగళూరుకు జంప్ అయిందంట రాత్రి. ఇప్పుడు ఈ ముచ్చటేరకాయ వైసీపీ లీడర్లు అయితే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏందన్నా నువ్వు గంతగానం సప్త సముద్రాలు దాటనీయమంటివి, సినిమా చూపెట్టినవంటి, జగను 2.0 అంటివి. నిన్ను చూసుకొని ధైర్యం మేము గయ్య ఎగురుదామని ఫిక్స్ అయిపోతే నువ్వే లేకుంటే ఈ ఆడికి పోయినామన్నా అని చెప్పి వైసీపీ లీడర్లు డైరా మలబడ్డారట. మరి తాడేపల్లికించి ఉన్నటువంటి జగనన్న ఎందుకు అట్లా సైలెంట్గా బెంగళూరుకు పోవాల్సి వచ్చింది? వార్త వచ్చింది కదా, చూద్దాం పాండ్రి. లిక్కర్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా సార్ అని అంటే, నేను ఇక్కడనే ఉన్నా, విజయవాడలోనే ఉంటా అని మీడియాకు బల్లా గుద్ది మరి కాలర్ ఎగరేసి మరి రొమ్ములు ఇరిసి మరి చెప్పినటువంటి జగన్ రెడ్డి అన్న సాయంత్రానికి ఆయన మనం అనుకునే తాడపల్లి విజయవాడలో లేడు, బెంగళూరుకు జంప్ అయ్యా. ప్రెస్ మీట్ రికార్డింగ్ ప్రసారం అయిన తర్వాత ఆయన ఇంట్లో బువ్వ తిని బెంగళూరుకు జంప్ అయ్యిండట. అగ్గో గదేందన్నా, నేను ఇక్కడనే ఉంటానని చెప్పి గట్టిగానే సవాల్ చేసినావు కదా, కానీ ఒక్క రాత్రైనా ఉండాలే కదా అన్నా అని వైసీపీ క్యాడరు నెత్తి నోరు కొట్టుకుంటా ముక్కు మీద ఏలేసుకొని ఏం అర్థం కాని పరిస్థితులలో ఉన్నారట. ఎందుకంటే జగనన్నకు అరెస్ట్ అనే భయం బాగా ఆడుతున్నదట. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట. బెంగళూరులో ఉన్నా తాడేపల్లిలో ఉన్నా ఆయన ఉండే సందులల్లో మొత్తము మంది మార్బలాన్ని పెట్టుకొని కాపలా పెట్టాల్సిన పరిస్థితి అత్తున్నదట. పోలీసు సైరన్ ఇన్నా, పోలీసు మాట ఇన్నా గుండెల రైళ్లు ఉరుకుతున్నాయట. ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నాడట. ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాడట. మనం 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి అని అంటున్నాడట. అయితే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన చేస్తున్నాడు జగనన్న, లోపల మాత్రం మస్తు భయపడుతున్నాడు. సిఐడి అధికారులు అన్ని బయటకు లాగినరని, ఆయన పేరు ఆల్రెడీ అక్కడ ఛార్జీ షీట్లో వచ్చిందని చెప్పి రాజ్ కసిరెడ్డి కూడా జగనన్న పేరు ప్రధానంగా చెప్పిండని, అసలు నేలమాలికల గురించి సమాచారం తెలిసి సోదాలు ఊగాల చేసిండ్రే అనుకో తట్టుకోలేమని చెప్పి లోపల జగనన్న మస్తు మదన పడుతున్నాడని ఆయనను దగ్గర పంటి చూస్తున్నోళ్ళు చెప్తున్న సమాచారం అయ్యా. అరెస్ట్ గురించి భయం లేకపోతే ఆయన తాడేపల్లినే ఉండేటోడు కదా. సవాల్ చేసిండు, తొడగొట్టిండు, కాలర్ ఎగరేసిండు, మరి బెంగళూరుకి ఎందుకు ఉరకాల్సి వచ్చింది? అది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. మామూలుగా ఎంత పెద్ద గల్లీ లీడర్ అయినా కానీ, ఎంత పెద్ద తోపు లీడర్ అయినా కానీ బయటికి ఎక్కడికన్నా ఊరికి పోతున్నాడనంటే ముందు పేపర్ లీకేజ్ అనేది ఒకటి ఉంటుంది. మరి చెప్పబెట్టకుండా ఎందుకు తాడేపల్లిలు ఉండకుండా జగనన్న బెంగళూరుకు జంప్ అయ్యిండు అనే డౌట్, అనుమానాలు మాత్రం చాలా మందిని వైసీపీ కార్యకర్తలను అయితే ముఖ్యంగా ఆందోళనకు గురి చేస్తున్నదయ్యా. అయితే అసలు చాలా రోజుల సంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి జగనన్నను అరెస్టు చేస్తారన్న ప్రచారం నిజమేనా ఏంది?
అసలు జగనన్నను అరెస్టు చేస్తారన్న ముచ్చట మంది కంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లే ఎక్కువగా పొగ ఎత్తున్నారన్న ముచ్చట కూడా గట్టిగానే ఉన్నది టాకు బయట. కాకపోతే మళ్ళీ మీదికెంచి మాత్రం ఎందుకో జగనన్న లోపల భయపడుకుంటా బయటకేమో ధైర్యంగా సవాళ్లు ఎత్తున్నాడు. అసలు జగనన్న మధ్యలో ఏమున్నది, ఏది రైటు ఏది రాంగు, మనం ముందటడుగు ధైర్యంగా ఏద్దామా లేకపోతే మనకెందుకురా నాయన అనుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టుల భయంతో సప్పుడుదాకా ఉందామా అనేది ఏది తెలవక తల మునకలవుకుంటా డైలమాల ఉండుకుంటా గిర్రున తిరుగుతున్న తలకాయని అడ్డం పట్టుకొని ఆలోచనలు పడుతున్నారట వైసీపీ కార్యకర్తలు, లీడర్లు, జగనన్న అభిమానులు. ఇంకంతనే కాకుండా జగనన్న మీద చాలా మంది ఎవరికి దోచినట్టు మైకులలో మాట్లాడితేనే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా జగనన్న మీద గట్టి కౌంటర్ కామెంట్లు చేసిండు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మొత్తం ఆ టాపిక్ అయినాయి. గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ అమ్మకాలలో భారీగా అవకతవకలు అయినాయి. కేసు నమోదైన ముచ్చట మనందరికి ఎరికైంది. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్టు అధికారులు ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేస్తున్నారు కదా, జైలుకు కూడా పోతున్నారు కదా. అట్టనే కస్టడీలోకి తీసుకొని కూడా ఇంగింత ఈసారిన గట్టిగా లోతుగా జరుపుతున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లా లిక్కర్ కు సంబంధన చేసి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి చేసిన మాటలు ఏమున్నాయో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకు పోడు పక్క, ఇది రాసి పెట్టుకోండి, సిప్పకూడు తినక తప్పదని చెప్పి మైకు ముందట ఓపెన్ గానే హెచ్చరికలను జారీ చేసింది. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం జైలుకు పక్కా పోతాడు అని కూడా జోస్యం చెప్పిండు. అయ్యా నేను జైలుకు పోడు పక్కా అని చెప్పి జగన్కు ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే 10 రోజు మీడియా ముందరకు వచ్చి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన చేస్తున్నాడయ్యా ఈ జగను. కంపల్సరీ జగన్ జైలుకు పోతాడు, ఇది రాసి పెట్టుకోండి అని ఇట్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో సహా ఇంకా కొంతమంది బీజేపీ లీడర్లు కానీ లేకపోతే కాంగ్రెస్ లీడర్లు కానీ టీడీపీ లీడర్లు కానీ గట్టిగానే జగనన్నకు పక్కాగా కన్ఫర్మ్ చెప్తున్నారు. మరి దీని మీద జగనన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏమా కథనో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. నాకు కొన్ని శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి, కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, తక్లీఫ్లు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నా గుండెల సామాన్లు కొన్ని దెబ్బతిన్నాయి. నాకు ఈడ వైద్యం చక్కగా అయితలేదని చెప్పి గుడివాడ దగ్గర నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ దగ్గర నుంచి బొంబాయికి పోయి అటు నుంచి అమెరికాకు పోదామని చూసినటువంటి కొడాలి నాని సార్కు పోలీస్ పెద్ద సార్లు చెక్ పెట్టిండ్రు. అయ్యా మరి పేపర్ ఎవరు లీక్ చేసిండ్రో ఏందో తెలియదు కానీ అమెరికాకు పోదామనుకున్నటువంటి కొడాలి నాని సార్కు లుకౌట్ నోటీసులను అయితే జారీ చేసిళ్ళు పోలీసు పెద్ద సార్లు. మరి వార్త తెచ్చినా కదా మొత్తం ఇప్పుడే చెప్పుకుంటే ఎట్లుంటుంది, పురాగా అది కూడా చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక మాజీ మంత్రి కొడాలి నాని అంటే చాలా తక్కువ మందికి తెలుసు కానీ బూతుల మంత్రి అంటే మాత్రం ప్రతి ఒక్కరు టక్కున గుర్తుపడతారయ్యా. ఇక ఈ పెద్ద మనిషికి ఇప్పుడు ఒక షాక్ తగిలినట్టే అయ్యింది. ఇక మాజీ మంత్రి వైసీపీ లీడర్ గా పేరు పొందినటువంటి కొడాలి నాని మీద పోలీసులు లుకౌట్ నోటీసులను సుతం జారీ చేసిళ్ళు. ఇంకా ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు ఓడరేవులకైతే అందినాయి. మరి ఒక్కసారి కొడాలి నాని పంచాయతీ ఏమయ్యా, ఆయన మీద ఉన్న కేసులు ఏమేమో ఒక్కసారి మనం పరిశీలన గనక చేసుకుంటే రైతు మోసే కేసుల జైలు శిక్ష ఖరారవ్వడు, చాలా కేసులల్లో నిందితుడిగా ఉండుతోని ఆయనకు పాస్పోర్టును అయితే జారీ చేయలేదు. అయితే హైదరాబాదు చిరునామాతోని పాస్పోర్టును పొంది ఉంటాడనే డౌట్ అనుమానాలు కూడా పోలీసు పెద్ద సార్లకు వస్తున్నాయి. అమెరికాకు పరారయ్యే అవకాశం లేకపోలేదనే డౌట్ కూడా గట్టిగానే కూడుతున్నారట పోలీసు సార్లకు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలల్లా నాని మీద ఇప్పటికే బాగా కేసులు అయితే ఉన్నాయి. వాలంటీర్ల మీద బలవంతంగా రాజీనామాలు చేయించుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధన చేసి నాని ముందస్తు బెయిలు పొందిండు. వీటన్నిటి గురించి ఇక గుడివాడ మండలం ముల్లాయి పాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతోని కోట్ల రూపాయల దోపిడీ చేసిన వ్యవహారంలో కూడా కేసులు నమోదైన ఈ కొడాలి నాని మీద. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అయ్యగారి కేసుల చిట్టాలు మాత్రం బాగానే వెళ్తాయి, తెలిసినవి తోడితే ఇంకా ఈయన మీద కేసులు బాగానే వెళ్తాయి అనే టాక్ అయితే గట్టిగానే ఉన్నది. ఎందుకంటే ఈ కొడాలి నాని మీద ఇప్పటికే బాగానే కేసులు నమోదై ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆయనకి ఏదో గుండె జబ్బు వచ్చిందని చెప్పి అవస్థ పాలవుతున్నా రేపో మాపో పీకే తట్టే ఉన్నన్నంత భయాన్ని క్రియేట్ చేసేసరికి ఉన్నట్టుండి బొంబాయిలో ఉన్నటువంటి దవాఖానకైతే తీసుకుపోయి ఆ గుండెకు శస్త్రచికిత్స చేపించిండ్రంట. ఇక ఆపరేషన్ తర్వాత అమెరికా పోతాడనే ప్రచారం కూడా అయ్యింది. ఎందుకంటే అక్కడ ఏదో పెద్ద ట్రీట్మెంట్ ఉన్నదట, అక్కడ కూడా చేసుకుంటే ప్రాణం సేఫ్ జోన్లో ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ కూడా వినబడ్డది. కాకపోతే చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ నుంచి మెల్లగా బొంబాయిలో పడ్డాడు, బొంబాయిలో నుంచి మెల్లగా అమెరికాకు జంప్ అవుతాడు, ఇదంతా ఒక స్టంట్ అనేటోళ్ళు కూడా లేకపోలేదు. పాపం ఏదైనా కూడా అనారోగ్యం ఉన్నదని అన్నప్పుడు మనం కూడా నమ్మితే పాయే ఏమున్నదల్లా. ఇక అయితే ఇట్లా కొడాలి నాని మీద చాలా కేసులు ఉండుతూని ఈ క్రమంలో
ఆన్లైన్ ద్వారా పోలీసు అధికారులు కొడాలి నాని మీద ఎల్ఓసిని జారీ చేసిండ్రయ్యా. ఇది ఇట్లా ఉంటే ఇక మొట్టమొదలు హైదరాబాద్ లో జాయిన్ అయిన కొడాలి నాని ఆ తర్వాత ముంబైకి ఉరికిండు. ఇక అక్కడ గుండెకు సంబంధం చేసినటువంటి ఆపరేషన్ గదే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఏపీకి రాకుండా విదేశాలు గదే అవుట్ ఆఫ్ కంట్రీలకు పోవాలని చెప్పి చూస్తున్నాడు. అట్లా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఇక ఎందుకంటే ఆయన తోటి సహచర మిత్రులు పనిచేసిన వాళ్ళు చాలా మంది ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు. నెక్స్ట్ కొడాలి నాన్నే టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ముందు వరుసలల్లా పోసాని కృష్ణమూర్తి, బోరుగడ్డ అనిలు, ఇంకా నందిగామ సురేష్ ఇసంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరికి బెయిల్ వచ్చినాయి, ఇంకొందరు మంది కింద మీద తనకలాడుకుంటా బెయిల్ కోసం అరువులు దాచుకుంటా కూస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, వాళ్ళకన్నా 90 రోజులు 100 రోజులకైతే బెయిల్ వస్తుందన్న నమ్మకం ఉన్నది. కానీ నేనన్న నోటి దూలకు, నేనన్న మాటలకు, నేను వాడినటువంటి భూతు పురాణాలకైతే ఇక బొక్కలకు పోయి మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితే లేదు పక్కాన అనుకున్నాడో ఏమో. కానీ ఈ భయం మాత్రం ఆయన లోపల బాగానే ఉన్నదట. ఎందుకంటే అధికారం ఉన్నదని చెప్పి నరం లేని నాలుకకు పని చెప్తే మన పరిస్థితులు ఎట్లయితాయి, ఒకవేళ అధికారం కోల్పోతే మన బతుకులు ఎంత తల కిందులు అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ నాయకుల గ్రాఫ్ తెలిసిపోతుందని చెప్పి చాలా మంది కామెంట్లు, కౌంటర్లు ఎవరికి దోచినట్టు వాళ్ళైతే ట్వీట్లు చేస్తున్నారయ్యా. అయినా కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా, నోటు దూలతోని ఎందుకు అట్లా నోరు బారేసుకోవాలి, మళ్ళా తర్వాత లోపల ఇట్లా ఎందుకు బుగులు పడుకుంటే అనుక్షణం ప్రాణగండం అన్నట్టుగా భయపడాలి, బతకాలి అని కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక మొత్తానికైతే వైసీపీ లీడర్ అయినటువంటి కొడాలి నాని మీద పోలీసులు లుకౌట్ నోటీసులను అయితే జారీ చేసిండ్రు. ఇక మరి దీని తర్వాత పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో చూద్దాం. ఇక కేసీఆర్ సార్ గారాల పట్టి కల్వకుంట్ల కవితక్క ఒక ఉత్తరం రాసే కదా, మై డియర్ డాడీ అనుకుంటా. ఇక ఈ ఉత్తరం మీద 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ప్రకంపనలే రేగుతున్నది. సోషల్ మీడియాలో మస్తు షేక్ అవుతున్నది కవితక్క రాసిన ఉత్తరం మీద. వీళ్ళు వాళ్ళనే కాదు, అన్ని పార్టీలు కూడా కల్వకుంట్ల కవితక్క రాసినటువంటి ఈ ఉత్తరం మీద మస్తు కౌంటర్లు ఇస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. పోస్టులకైతే తక్కువనే లేదు. ఇక కాకపోతే ఈ కవితక్కకును జగనన్న చెల్లెలు షర్మిలక్క ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ దగ్గర పోలికలు ఉన్నాయి అనుకుంటా. సేమ్ షర్మిలక్క లెక్కనే కవితక్క కూడా కొత్త కుంపటి ఏరే పెట్టబోతున్నదన్న వార్తలు గుప్పమంటున్నాయి. మరి వార్త తెచ్చినా కదా మీకు చెప్పపోతే ఎట్లుంటుంది, పురాగా చూద్దాం పాండ్రు ఒకసారి. ఇక కేసీఆర్ సార్ గారాల పట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నయనకు రాసిన ఉత్తరం సంచలనంగా మారిందయ్యా. దీని మీద రకరకాల పార్టీల నాయకులు ఎవరికి దోచినట్టు వాళ్ళు కౌంటర్లు, కామెంట్లు చేసుకుంటా గట్టిగానే ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేసరికి ఈ ఉత్తరం కాస్త మస్తు వైరల్ అయింది. ఇప్పుడు జనాలల్లో ఇదే హాట్ టాపిక్ అయి కూర్చున్నది. మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి కవితక్క గట్ల ఉత్తరం రాసింది నయనకు? నేరుగా పోయి నయనతో మాట్లాడలేదా, కలవలేదా? లేకపోతే పార్టీల మధ్యన కవితక్కకు నయనతోని ఏమన్నా విభేదాలు ఉన్నాయా, అన్నతోని ఏమన్నా గొల్లెన్ సప్పుళ్ళు ఉన్నాయా, పార్టీని ఈడిపోయి కాంగ్రెస్ లకి ఏమన్నా దునుకుతుందా, లేకపోతే సొంత కుప్పటి షర్మిలక్క లెక్కనే పెట్టుకుంటుందా? అసలు ఇదంతా ఏది కాదని చెప్పి మొత్తానికి అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ, లేకపోతే సొంతోళ్ళ దగ్గర నుంచి కూడా ఆమెకు పార్టీల తగిన ఆదరణ ఇయ్యాల్సినటువంటి ఇలువలు ఇయ్యలేకపోవడంతోని దూరంగా ఉండాలని చెప్పి భావన చేస్తున్నదా? ఎప్పుడో మార్చిల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయితే ఉన్నట్టుండి కవితక్క ఎందుకు ఇప్పుడు ఈ ఉత్తరం నాయనకు రాసింది? ఇన్నొద్దులకు ఎందుకు ఏం యాదకొచ్చింది? ఆమెకైన తక్లీఫ్లు ఏంటి? కొంపదీసి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలక్క బాటలనే కవితక్క కూడా పోతున్నదా ఏంది అనే డౌట్ అనుమానాలు మాత్రం చాలా మందికి బాగానే అత్తున్నాయి. డియర్ డాడీ పేరుతోని నయనకు కవితక్క రాసిన ఉత్తరం ముచ్చట్లల్లా. అసలు ఇంకొక ముచ్చట కూడా చాలా మంది అంటున్నారు, అసలు నాయనకు ఉత్తరం రాయాల్సిన పనే ఉన్నది. ఎంత కాదనుకున్నా 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే అందరూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. ఇదే మాట పోయి చెప్పకపోయిందా? ఎందుకు చెప్పలేదు? ఉత్తరం రాయాల్సిన పనేమొచ్చింది? అసలు ఉత్తరం రాస్తే లీకేజ్ ఈమెనే చేసిందా, ఎవరన్నా కావాలని చేసిల్లా? దీని వెనకాల ఏమైనా కాంగ్రెస్ కుట్ర ఉన్నదా? అబ్బో, ఇట్లా ఒకటి కాదు 2 కాదు, డౌట్ల మీద డౌట్ అనుమానాలను క్రియేట్ చేసింది కవితక్క రాసిన ఈ ఉత్తరం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నదయ్యా ఈ ఉత్తరం. ఇంకో దిక్కేమో బీజేపీతోని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నది, అది పక్కా అయిపోయింది. వెనకాల రాజ్నాథ్ సింగ్ తోని, అమిత్ షా సార్ తోని, మోడీ సార్ తోని కేసీఆర్ సార్ మంతనాలు జరిపేసిండు. ఇక అక్కడి నుంచి ఆల్రెడీ మొత్తం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ సర్కార్ను కానీ ఎదుర్కొనాలంటే కానీ, ఆ పార్టీతోని మేము కలిసి పని చేయాలంటే కానీ బీఆర్ఎస్ తోని కాని పని మింగుడు పడని ముచ్చట. ఇక వీళ్ళతోని గిట్ల గొల్లెన్ సాపుడు పెట్టుకునే దానికంటే అదేదో 2 మాటలు మోడీని అన్నం కాబట్టి వెనకకు తీసుకొని ఆయనకే కడుపులో తలకాయ పెడితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ సార్ బగ్గనే రచన చేసిండు. రాజకీయ వ్యూహంతోని ఎత్తుగడ ఎత్తు
కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టేటట్టుగా రాబోయే రోజులలో తెలంగాణలో జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సారు ఇంత పెద్ద ఆలోచనకు పూనుకున్నాడని గట్టిగానే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక ఇట్లా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి అలవబోతున్నదన్న ముచ్చట ఎరికేందో లేదో గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగులుకునుడు స్టార్ట్ చేసిళ్ళు. మైకు దొరికితే చాలు లెఫ్ట్ అండ్ రైట్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి గట్టిగానే గుద్దుతున్నారు. మేము ఆనాడే చెప్పినాము, చూసినాం, వీళ్ళిద్దరు దొందే అంటే ఎవ్వరు నమ్మలేరు. ఇప్పుడు చూసినరా స్వయంగా కుద్దు వాళ్ళ కూతురే ఉత్తరంలో రాసుకుంటూ వచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది, మా నాయన వాళ్ళతోటి ఆల్రెడీ కుమ్మక్క అయిపోయిండు, బీజేపీలో కలిసిపోతున్నది బీఆర్ఎస్ పార్టీ అని. ఇప్పుడు ఏమంటారు చెప్పుండ్రు అని చెప్పి మైక్ల ముందరకు వచ్చి ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు స్పీచ్లు అయితే దంచి కొడుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది దగ్గర పండి పోలికలు చేసి మరి ఎవరెవరిని చూస్తున్నారా అంటే ఇటు పక్కన కవితక్కను అటు పక్కన షర్మిలక్కను. ఎందుకంటే జగనన్న కూడా షర్మిలక్కకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇయ్యలేదని, ఆస్తి వాటాలల్లో కూడా దెబ్బేసిండని, ఇంకంతనే కాకుండా అధికారం వచ్చి కూడా నాకు ఒక్క పదవి కూడా ఈయన ఇయ్యలేదని ఎంతో కొంత విభేదంతో అటు పక్కన షర్మిలక్క జగనన్నకు అగెనెస్ట్ గా పోయి కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయింది. మరి ఇప్పుడు కవితక్క కూడా సేమ్ అన్నతోని పొసుకుతలేదని, ఆమెకు కూడా పార్టీల ప్రయారిటీ ఇత్తలేరని, లేకపోతే ఆమెకి ఇయ్యాల్సినటువంటి గౌరవ మర్యాదలు దక్కుతలేదని, లేకపోతే రాబోయే రోజులల్లో కొంపదీసి అన్నను సీఎం చేస్తాడేమో కేసీఆర్ సార్ అనే ఆలోచనలో ఏమన్నా ఉన్నదా, అట్లగిట్లా ఏమన్నా అనుకొని ఇప్పుడు నైనకిట్లా ఉత్తరం రాసిందా అనే డౌట్ అనుమానాలు కూడా గట్టిగానే చర్చకు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆమె అన్నతోని విభేదన చేసి సపరేట్ కుంపడి పెట్టుకున్నది మొదట్లా, తర్వాత కాంగ్రెస్ పార్టీలకు దునికింది. ఇక ఇక్కడ కూడా సేమ్ అన్నతోని ఏమన్నా విభేదం కవితకు ఉన్నదా, ఈమె కూడా సొంత కుంపడి పెట్టుకుని తర్వాత మళ్ళా కాంగ్రెస్ లకు దుంకుతుందా అనే ఆలోచనలు కూడా చాలా మంది చేస్తున్నారు. ఇంకా అంతనే కాదు, రాబోయే రోజులలో కేటీఆర్ సార్ మీద గదేనులా సొంత అన్న మీద ఎదురు పోరాటం కవితక్క చేసినా కూడా ఏం డౌట్ లేదని అంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా చాలా మంది. కాకపోతే ఇంటర్నల్ గా రహస్యంగా కేసీఆర్ సార్ ఏమైనా ఒక చిన్న మాట కూడా బీజేపీ వాళ్ళు వేసిండ్రనే టాకు కూడా గట్టిగానే నడుతున్నది. ఎందుకంటే కవితక్క పేరు మీద ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసు నడుతున్నది. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ స్కామ్ కేసులా. ఇక హైదరాబాద్ కు చేరుకున్నప్పటి నుంచే కవితక్క చాలా సైలెంట్ గా ఉంటున్నది. పెద్ద మీటింగ్లకు పోతలేదు, మాట్లాడతలేదు, ఏదో అరాకొర నేనున్నానని చెప్పేతందుకే ఆడాడ మీటింగ్లు పెట్టుకుంటా ఎప్పుడో అప్పుడు యాదకొచ్చినప్పుడు మాట్లాడుతున్నది తప్ప ఇదివరకున్నంత యాక్టివ్ గా పాలిటిక్స్ అయితే ఉండలేదు. కాకపోతే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పెద్దకు మాత్రం గదే కేసీఆర్ సార్ కు కవితక్కను జరంతా మీరు ఎంత దూరం అంటీ అంటనట్టు ఉంటే మంచిది, జరంతా అసంతా జరుపుండ్రి, అట్లయితేనే మీకు మాకు దోస్తాని కలుగుతుంది, లేకపోతే పెద్దగా పార్టీకి ఎఫెక్ట్ పడుతుందని ఏమన్నా అన్నారా అనే డౌట్ అనుమానాలు కూడా బాగానే వస్తున్నాయి. సరే, ఇక ఏదేమైనా కూడా ఇవన్నీ ఎవరికి దోచినట్టాలు మైకుల ముందరకు వచ్చి మాట్లాడుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలను డౌట్లను వ్యక్తపరచుడు కామన్. కాకపోతే అసలు పురాగా వాస్తవం ఏంటిది అనేది కవితక్క గాని కేసీఆర్ గాని ఈ ఇద్దరు మాత్రమే ఈ యొక్క గొల్లెన్ సాపుడుకు కరాఖండిగా సొల్యూషన్ చూపెట్టగలుగుతారని ప్రతి ఒక్క రాజకీయ మేధావి తలబండిన రాజకీయ పండితుడు చెప్తున్న మాట. అబ్బా, మొత్తానికి రాజమౌళి తెచ్చిన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలను స్కిప్ కొట్టకుండా పురాగా ఓడిచిపోయేదానిక చూసిండు కదా. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే ఆర్తలతోని ఈ రాజమౌళి మీ తానకు మళ్ళీ అత్తనే ఉంటాడు అన్నట్టు మీరు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. చేసుకోకపోతే చేసుకోండి, పక్కనున్న గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్టనే మన వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ధమాకా ముచ్చట్లను చూస్తూనే ఉండుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే ఆర్తలతోని మీ తాన మళ్ళా ఉంటా, మళ్ళా అత్త.